వందనాలు. ఈరోజు మనం ప్రార్థన కొంచెం ముందుకు స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఎండాకాలం, అందుకని నన్ను ముందుకు చేశాను. మీ ఎండాకాలం పోయిన వరకు మనం కొంచెం ముందుకు ప్రార్థన స్టార్ట్ చేశాను. అందరూ సిద్ధపడడానికి త్వరగా రావాలని కోరుతున్నాను. దేవుడు మాకు అందరికీ దీవించిన స్తోత్రము. అవి కొన్ని దినముల నుండి నాతో మాట్లాడుతున్న రక్షణ ఎలా పడాలి, నాకు రక్షింపబడాలి అంటే నేను ఏం చేశాను, రేపు చెప్తాను ఎల్లుండి చెప్తానని చెప్పారు. ఆయన ఒప్పుకోని లేదు. మన వెనకే వచ్చారు. మనం అక్కడ మీటింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు బండిలు కారులో నేను వేసే రక్షణ గురించి అడిగి బోధించాను. బోధించినప్పుడు వేసే సొంత రక్షకులుగా అంగీకరించారు. ప్రార్థన చేయడానికి దేవుడు సాయం చేశారు. అందుకని దేవునికి వందన, చాలా సంతోషం. పిల్లలు చిలికి ధర్మలు రక్షణ పొందడం గొప్ప భాగ్యం. అది తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకి నేర్పించాలనుకున్నది. దేవుని స్తోత్రము. అది మీరు కూడా అందరూ చేయండి. దేవుని దీవించగలరు. సరే అండి, ప్రకటన గ్రంథం నుండి ఒక వాక్యం చదువుతున్నా. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 14 నుండి 20 వరకు. అది మొదటి 14వ అధ్యాయము 14, 16 వరకు చదవండి. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడేను. మనిషి కుమారుని కోరికన ఎప్పుడు ఆ మేఘం మీద ఆశుండై ఉండేది. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండేను. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెడలి వచ్చి, భూమిపై పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కొయ్యమని గొప్ప స్వరంతో ఆ మేఘము మీద ఆశునుడై ఉన్నవారితో చెప్పాను. మేఘము మీద ఆశునుడై ఉన్నవారు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కొయ్యబడేను. 14 సోదరం. అందుకని నాకు ఒక మాట నేను అనుకున్నాను. మేఘము మీద మేఘం మీద ఆస్తున్నదని నేను విన్నానండి. దానిలో పదం ఉందా లేదా అనేది తెలియదు. అదిలో for the time has come for thy to reap. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది. అదే ఆ మాట నేను వినపడలేదు. అందుకని సరిగా వినండి. ప్రకటన గ్రంథం మీకు అందరికీ బైబిల్ స్టడీ అవుతున్నారు. నేను చెప్పిన మాట సరిగా వినండి. సహోదరులకి ఆదివారం మాత్రం ఆరాధనకి రావడమే ఇష్టం. ఆదివారం తర్వాత మళ్ళీ అక్కడికి ప్రార్థన అవసరం లేదు, కూడికలు అవసరం లేదు. మీ జీవితం మారండి. ఆదివారం మాత్రం కాదు, శుక్రవారం కూడా ఇక్కడ బైబిల్ స్టడీ ఉంది. శుక్రవారం మీరు వాసు ప్రార్థన రాదు, సాయంత్రం బైబిల్ స్టడీకి రావచ్చు. ఎందుకంటే కరెక్ట్ 7కి స్టార్ట్ చేసి 8కి నేనేం చేస్తున్నాను, ముగిస్తున్నాను. అందుకని మీరందరూ కూడా ప్రయత్నించండి. ఇంట్లో స్వామిని విడిచిపెట్టండి. అది ఏం చేస్తున్నారు, దేవుని వాక్యానికి మీ విలువ ఇవ్వండి, ఆ వాక్యం గ్రహించండి. అలాగే నీ జీవితం ఆత్మీయంగా ఎదురుతుంది. కొందరికి అది అవసరం లేదన్నట్టుగా అనుకున్నారు. అలాగే చేయొద్దండి. వాక్యానికి నిర్లక్ష్య పెట్టకూడదు. అది మనకు మేలు కలగదు. అని మీరు ఆలోచించండి. దేవునికి స్తోత్రం పెట్టుకోండి. సరే అండి, దేవునికి వందనాలు. ప్రకటన గ్రంథము మీకు అందరికీ తెలిసిన రాబో విషయములు తెలియజేస్తున్నదండి ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథంలో రాయబడిన ఒక వాక్యాన్ని నేను 14వ అధ్యాయము, అది 14వ అధ్యాయము 14 నుండి 20 వరకు చదవాలి. అది తర్వాత చదువుతున్న 2 కోతకాలములు ఎక్కడ రాయండి. నా మెసేజ్ అది 2 కోతకాలం. స్తోత్రం కలిగిన. అందుకని సంఘపడలు సరిగా వినండి. అక్కడే మనం చదివినప్పుడు మొదటిగా వినేది ఏమండి, తెల్లని ఒక మేఘం కనబడింది. స్తోత్రం.
తెల్లని ఒక మేఘము కనబడినట్టుగా ఆ మేఘములో దేవుని కుమారుడికి మనిషి కుమారునికి కనబడినట్టుగా రాయబడింది. తెల్లని మేఘం. అందుకని ప్రకటన గ్రంథం 1:7 వాక్యం చదివినప్పుడు ప్రకటన గ్రంథం 1:7 ఇదిగో ఆయన మేఘానుడుగా వచ్చుచున్నాడు. స్తోత్రం కలిగిన అదే విషయము అపోస్తల కార్యములు 1:9 చూడినప్పుడు ఆ మేఘము ఈ దేవుడు పైకి కొనిపోయినప్పుడు మేఘం అతనికి ఏం చేశారు? కొనిపోయారు. ఆ మేఘం అతనికి ఏం చేశారు? మేఘము కొనిపోవడం కాదు, ఆ మేఘం ఆయనకి కప్పుకున్నారు. సరిగా వినండి, ఏదో మేఘం అతనికి కప్పుకున్నదో అదే మేఘములు దేవుడు వస్తున్నారు. ఏదో మేఘం యేసు ప్రభుని కప్పుకున్నదో అదే తిరిగి వచ్చినప్పుడు 7వ వాక్యములు చెప్పిన మాట 1:7 వాక్యములు వచ్చుచున్నారు. ప్రతి నేత్రంలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు అంటే ఇది రెండవ రాకడ గురించి కాదండి. రెండవ రాకడ దేవుడు వచ్చినప్పుడు ఎవరు కనబడలేదు. ఎవరు కనబడలేదు. దేవుడు సంతబిడ్డలు మాత్రం ఆయన స్వరం విని దేవుడు స్వరం విని ఏమవుతున్నారు? ప్రధానమైన శబ్దము, స్వరములు, దేవుని స్వరము, దేవుని ఈ 3 స్వరములు వినబడినప్పుడు దేవుని సంతములు పైకి కొనిపోయినప్పుడు ఆయన చూడగలుగుతున్నారు. ఇది అందరికి తెలిసినట్టుగా దేవుడు వస్తున్నారు, తెలియలేనట్టుగా వస్తున్నారు. ఒకటి అది యేసు చెప్పినట్టు నేను దొంగ వలన వస్తున్నాను అంటే దొంగ దగ్గర యేసయ్య దొంగ కాదండి, దొంగ వలన వస్తున్నారని అర్థం ఏంటంటే దొంగ ఎందుకు వచ్చిందంటే దాన్ని ఇంటికి విలువైన వస్తువులు తీసుకోవడం అనడానికి. ఈ లోకములు దేవునికి విలువైన వస్తువులు రూపులు నిన్ను కూడా దేవుడు ఏం చేస్తున్నారు? ఎంతమంది ఒక సంవత్సరం చెప్పారు. అవి యేసు చెప్పారు, ఇద్దరు ఒక్క మంచం మీద పడుతున్నారు. ఒకళ్ళు ఏం చేస్తున్నారు? ఇద్దరు ఒక్క పొలంలో ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. ఒకళ్ళు ఏం చేస్తున్నారు? అదండి అలా అది నీకు ఇప్పుడు అర్థం అవ్వలేదు. ఇప్పుడు మనకి సమయం ఏమైంది? 10 అవడానికి వెళ్తున్నాను. 9:54 అయింది. అంటే ఇప్పుడు పగలు. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళది రాత్రి 9. అందుకే దేవుడు అదే చెప్పారు, యేసు మన ఇండియన్ సమయంలో వస్తే అమెరికా వాళ్ళు ఎవరు? ఇండియన్ టైంలో వస్తే అందుకని దేవుడు ముందుకే చెప్పారు, ఇద్దరు ఒక మంచం మీద పడుతున్నప్పుడు ఒకరు ఎంత పడుతుంది. ఇద్దరు పనులు పని అంటే ఇంటిలో ఉన్నవాడు పని చేస్తున్నారు, ఇంటిలో ఉన్న ఆరాధన చేసినప్పుడు వారు కూడా ఎంత పడుతుంది? పనికి ఆయన మేఘములు చేస్తున్నారు, మేఘాలుగా వస్తున్నారు. అర్థమవలేదు. ఆ మత్తయి సువార్త 17 చదవద్దు, నేను చెప్పుకొని చెప్తాను. 17 అధ్యాయంలో యేసు ఎంతైనా బండ మీద ఎన్ని ప్రార్థన చేసినప్పుడు వారి పైన ఒక మేఘమే చేశారు. అదే చెప్పాలి, ప్రార్థన చేసి ఉండగా ఒక మేఘమే చేసినారు. కప్పుకున్నప్పుడు ఇద్దరు అక్కడ ప్రత్యక్షమైంది. ఒకటి మోసే, ఇది మోసే ఏవారంటే పీతర్ తెలుసు. పీతర్ చూడలేదు,
ఈ కనబడలేదనే ఇద్దరికి ఎరగక తెలిసిపోయింది. తప్పైతే పర్వాలేదండి. మేఘం వారిని వెళ్ళిపోతుంది. మేఘం కింద ఉందే, మేఘం కింద నీవు ఉంటే దేవుడు రహస్యమైన దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రార్థన దేవుడు సంగపడుతున్నారా? ఈ పగటిలో దేవుడు మేఘం కింద నీవు ఉంటే నీ ప్రార్థనకి రహస్యమైన దేవుడు బయలుపరుస్తున్నాడు. మేఘాలుడైన వచ్చిన దేవుడు మేఘాలుడ రహస్యంగా నీకు బయలుపరుస్తాడు. మేఘాలుడైన యేసయ్య మేఘం లోపల రహస్యములు కూడా నీకేమవుతుంది? తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకో దేశంలో బయలుదేరినప్పుడు వారేం చేస్తున్నారని నీకు తెలుసా? పగటి మేఘ స్తంభము, అగ్ని స్తంభము. పగటి మేఘ స్తంభం, అగ్ని స్తంభం ఉంటుంది కాబట్టి ప్రతిదినం మన్న దొరికింది, నీరు దొరికింది, మాంసం దొరికింది. దేవుడి సంగమా, దేవుడు మేఘ దగ్గర ఉంటే నీకు మన్న దొరుకుతుంది. దేవుడు మేఘ ఉంటే నీరు దొరుకుతుంది. దేవుడు మేఘ దగ్గర ఉంటే నీకు మాంసం దొరుకుతుంది. ఇలా పగలు సగబడి ఏమవ్వాలి? అదే పగలు ఇశ్రాయేలు ప్రజలు 8 కిలోమీటర్ల దూరం ఉన్న పాలెము ఎంత ఉంది? 8 కిలోమీటర్ అంటే ఎక్కడ నుండి? లడవరం. అక్కడ నుండి ఎంత పొడవు ఎంత, ఎత్తు కూడా స్తోత్రం. దాని లోపల నివసించిన వాడికి ఏం దొరికింది? ఆమేన్. బయట ఉన్నవాడికి మిరియం కడగండి, మిరియంకి ఏం దొరికింది? అది లోపల ఉన్నవాడికి మన్నా దొరికినప్పుడు లోపల నుండి బయటికి వెళ్ళిన మిరియంకి ఏమైంది? స్తోత్రం చెప్పండి. 7 రోజుల వరకు మిరియం ఎక్కడ ఉండిపోయింది? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు స్తోత్రం చెప్పారు? నేను చెప్పాను కాబట్టి. అది కాదు, 7 రోజులు మేఘం మీద లేదు, కదిలింది అనుకో మేఘం పైకెక్కింది అనుకో మిరియాం ఎక్కడ ఉండిపోతుంది? పాల పెరుగుతుంది. ఇప్పుడు వరకు మేఘం పైకెక్కలేదు, మీరు కూడా లోపలికి రావాలి. ఈ పగని కాలంలో దేవుడి సంగతి కూడా కొందరు కూడా లోపలికి రండి. అదే నేను చెప్పిన మాట ఏమంటే దేవుడు ఒక మేఘం మనకి ఏం చేశారు? స్తోత్రం. అక్కడ ఆయన మేఘములు ఎవరున్నారు? ఎవరు? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అని కొత్త నిబంధనలు 80 సార్లు రాయబడింది. 88 సార్లు మనుష్య కుమారుడని రాయబడింది. అది చివరి రాయబడింది. 88 అదే ఈ వాక్యం కాదు, చివరి వాక్యం. ఏంటండి? 88 స్వతంత్రండి. 8 అంటే ఆ సంఖ్యకి అర్థం ఉందండి. 8 అంటే సంఖ్య ఏమంటే పునరుద్ధానం, సాదృశ్యం, దేవుడి స్వతంత్రం, లేకపోతే కొత్త ఆరంభానికి సాదృశ్యం. దేవుడి సంగమా, మేఘములకు మేఘాలుడై ఒకడు వస్తున్నారండి. ఆ ఒక కొత్త ఆరంభం దేవునికి స్వతంత్రం. ఆయన మనుష్య కుమారుడు పూర్తిగా ఉన్నా ఒక్కడిగా చదవండి. 10 మనిషి మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనిషి కుమారుని పోలికగా ఒకడు ఆ మేఘం మీద
స్టెఫాన్ అంటే జయించిన వాడికి దొరికిన కిరీటానికి పేరు. ఆయన తల మీద ఏముందండి? ఇదే కాదు కదా, కీర్తనలు కూడా అదే మాట రాయబడింది. అది కూడా చూడండి, కీర్తనలు కూడా అదే మాట రాయబడింది. చూడండి, కీర్తనము దేవునికి స్తోత్రం కలిగింది కాక 21లో 3వ వాక్యం చూడండి. 21 కీర్తన 21లో 3వ వాక్యం. ఆయన తల మీద అపరంచిన కిరీటం. ఓ స్వతంత్రంగా పాడి వచ్చిన యేసు ప్రభు తల మీద అపరంచిన కిరీటం ఉంది. సువర్ణ కిరీటం అని రాయబడి ఉంది. కానీ అదే పుస్తకంలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో 12వ వాక్యం చదివినప్పుడు ఆయన తల మీద ఇప్పుడు లోకంలో ఎన్ని రాజ్యం ఉంది? 194 రాజ్యం ఉంది. 190 రాజ్యములకి అధికారం చెందిన వాడు ఆయన తల మీద ఆ కిరీటం చూడబడుతున్నారు. ఒక కిరీటం కాదు, అనేక కిరీటములు. ఈ లోకానికి చక్రవర్తి ఆయన మేధావుడై ఇందులో వస్తున్నారు. అందుకే సంఘపెట్టిన నీ విమోచన ఒక దినం వచ్చించిన కాబట్టి నీ తల చేయాలి. ఇప్పుడు వరకు మీ తల మట్టి కోసం వాణిజ్యాలు విడిచి పట్టకూడదండి. పని 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 24 గంటలు పని కిందకి చూసి కురు 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 అని తిరిగి ఒక దినంలో ఒకడు వచ్చేది కొనుక్కున్నప్పుడు 2 కాలు పెట్టి కాలు లోపలికి ఒక కర్ర పెట్టినప్పుడు అప్పుడు ఆ పైకి చూస్తున్నారు. ఇల్లు పని జరిగినప్పుడు ఒక ఒంటరికి పైన కూర్చుకొని పిలిచారు, కింద పిల్లలారా కొంత నీరు అంట. అంటే ఈ పిల్లలు ఏం చేయలేదు, నీరు ఆ పై నుండి ఏం చేశారంటే ఒక 100 రూపాయలు కిందకి పడేసారు. 100 రూపాయలు కిందకి పడేసినప్పుడు ఆడ ఏం చేశారు, పైకి చూడకుండా డబ్బు దొరకదని ఏం చేశారు, మళ్ళీ ఏం చేశారు, ఒక 100 రూపాయలు వేసారు. ఆడ అనుకున్నారు 100 మళ్ళీ దొరుకుతారని అనుకుని ఏం చేశారు, 3వ ఏమో ఒక 100 రూపాయలు వేసారు. 100 రూపాయలు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన పై నుండి ఏం చేశారు, ఆ సుట్టిగా తల మీదకి వేసారు. అప్పుడు పైకి కిందకి 100 300 దొరికినప్పుడు ఏం చేయాలి, తల మీదకి పడితే పడినప్పుడు అదే చెప్పబోతున్నారు, పైకి చూడరా. కిందకి చూసి దొరికిన పోకటి పెట్టి తిరగకుండా పైకి చూడండి. కాబట్టి మనకు కూడా కిరీటం ఉంది. అంటే నీకు 4 నాకు 5 నీకు తెలిసి ఉన్నా కాబట్టి విశ్వాసులకి అందరికి 4 కిరీటం, రాష్ట్రులకి అందరికి 5 కిరీటం. దేవునికి స్తోత్రం కలిగింది. ఎందుకంటే సంఘానికి అంటే మందకి మాదిరిగా కాల్చిన వాడికి యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు మొదటి కీర్తన 5వ అధ్యాయంలో నేను ఇప్పుడే చెప్పాను. 1, 2 వాక్యం తర్వాత మొదటి మహిమగల కిరీటం, అదే నాకు వారి కిరీటం ఇదకే తెలియాలి. చదవండి. తోటి పెద్దలు క్రీస్తు శ్రమను గురించిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలువాడైనను నేను మీలోని పెద్దలు హెచ్చరించుచున్నాను. కలిమి చేత కాక దేవుని చిత్త
కంటకు వందకు మాదిరులుగా ఉండడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమా కిరీటం దేవుడి సంఘం నడిపించిన దైవదాసనికి దొరికింది. ఏముందండి? అనేక కిరీటం కిరీటం ఏమని చెప్పుకుంటారు మీకు తెలుసా? ఆ కిరీటం మీ పగడి సమయంలో ఒక మాట చెప్పుకుంటారు ఏమని తెలుసుకోండి. ఈ లోకానికి ఆయన వారసులుగా ఉన్నాం. ఈ లోకానికి ఆయన వారసులుగా ఉన్నారు. సోదరు ఈ లోకానికి మాత్రము ఏకమైన చక్రవర్తి. సోదరు ఈ లోకానికి అధికారి. సోదరు యేసుప్రభునికి చెప్పిన మాట మీరు మర్చిపోకూడదండి. అబ్రహాము కుమారుడు. అవునా? ఎవరు మౌనంగా కూర్చున్నారండి? యేసు గారే చెప్తుందా? అబ్రహాము కుమారుడు. మా కైసరంలో ఒకటి నేను చెప్పొద్దున్నా. అబ్రహాము కుమారుడైన యేసు క్రీస్తు. హలో, యేసు క్రీస్తు పేరు అబ్రహాము కుమారుడు. అబ్రహాము కుమారుడు అని చెప్పడానికి ఉన్న కారణం అంటే పరస్పరికి ఆయన అధికారి. పరిస్థితి ఇశ్రాయేలు దేశానికి అధికారి. దావీదు కుమారుడని చెప్పడానికి ఉన్న కారణం ఏమనగా దావీదు సింహాసనంలో కూర్చోబడి కాబట్టి. మనుష్య కుమారుడని చెప్పడానికి ఉన్న కారణం ఏమనగా ఈ భూమికి ఆయన అధికారి. ఈ భూమికి అధికారం. ఈ భూమి ఎవరికి ఇచ్చాడు? 115 కీర్తనలు ఉందండి. ఈ భూమి మనుషునికి దేవుడు ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. అలాగంటే ఈ భూమిలో ఎవరు? పట్ట ఉందని కానీ అందుకని డూప్లికేట్. ఇది భూమి కింద ఒరిజినల్ అధికారి యేసయ్యండి. మనుషునికి దేవుడు ఏమి ఇచ్చాడు? గిఫ్ట్ గా ఇచ్చాడు. మనుషునికి దేవుడు అనగా మనకి ఈ భూమిని మీ ఎవరు? వేరొక మనుషుని భూమిలో నివసించిన వాడికి ఏం చెప్తారు? పరదేశం, దాసు. నీ చెప్పండి. నేను పెద్ద ఇల్లు ఉంది, ఏసీ ఉందని చెప్పుతున్నారు. అన్ని ఉన్నారు కానీ వేరొక ఇంటిలో వేరొక పొలం నీకు ఆశగా ఉన్నారు. సోదరా అంటే నేను చెప్పకుండా వచ్చిన మాట మరిచిపోడుతుందండి. అనేక కిరీటమైన తల మీద ఉంది. అయినా అర్థమని భూమికి ఆయన వారసుడు. సమస్త రాజ్యానికి ఆయన చక్రవర్తిగా ఉన్నారు. సోదరుడు ఇంకా చెప్పినమంటే ఏమంటే దేవునికి సోదరు కలిగింది కనుక అర్థమైంది. ఆ ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 15వ వాక్యం నేను చెప్పింది నీకు అప్పుడు అర్థమవుతుంది. పూర్వముదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఈ లోక రాజ్యం క్రీస్తు అందుకని చెప్పిన మాట ఏంటంటే ఈ లోక మార్గం యేసయ్య చేతి పక్కన దేవుడు చేతికి రాజ్యం వచ్చిందో అప్పుడు ఆకాశంలో యుద్ధం జరిగింది. అప్పుడు ఆకాశంలో జరిగింది యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగిందంటే ఆకాశం నుండి సాతానుని దేవుడే చేసేది. ఏం చేసింది? మీరు తెలిసినట్టుగా నేను అనుకున్నారు. నేను ఇప్పుడు చెప్పిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం త్వరగా చదవండి. అక్కడి దూతలను సర్పముతో యుద్ధం చేయవలని ఉండగా ఆ గడ్డ సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేది. కాగా పరలోకమును మోసపుచ్చుచు అపవాదియును సాతాననియు పేరుగలది
సర్పమైన ఆ మహాగడ్డ సర్పమును పడతోయబడేను. అంటే రాజ్యం ఆయన చేతికి వచ్చినారో అప్పుడు పరలోకంలో జరుగుతున్నది. అక్కడ సర్పము మోసం చేసిన ఆ సామాన్య శక్తియే పరలోకంలో దేవుడు దేవదూతలు ఆర్పిస్తే చేసి కట్టి చేసి కిందకి పడేశారు. అప్పుడు ఇదే లుకాసువార్త 15:17 పక్కన మాట చూసినప్పుడు శిష్యులందరూ వచ్చి చెప్పిన మాట శిష్యులందరూ వచ్చి చెప్పిన మాట అంటే అది పైన 70 మంది తిరిగి వచ్చి సంతోషంగా తిరిగి వచ్చి ప్రభువా కూడా దయ్యం మనకే మారుతున్నారు అంటే నీ చెప్పినది దయ్యం లోపడుతున్నారు. నేనే చెప్తున్నా మెరుపులు మన కిందకి పడినది దేవుడు చూసిన దయ్యం లోపడినట్టుగా కానీ దేవుడే చూసారంటే లోపడది కాదు. మెరుపు వలన ఆకాశం నుండి భూమి లేక పడినది. శిష్యుని చూసినది ఏమంటుంది? చూసారు మెరుపు వస్తుంది. మేఘం గుద్దినప్పుడు ఏమొస్తుంది? దేవుడి రాజ్యం సాతాను రాజ్యం గుద్దినప్పుడు ఈ పగటి వాక్యపై నిర్ణయించినప్పుడు మా అందరూ దేవుడి రాజ్యం కూటపడుతున్నారు. 13 దేవుడి రాజ్యంలో మనం కూర్చోబడి కాబట్టి దేవుడి రాజ్యము సాతాను రాజ్యం మనకెందుకు ఉన్నాం? ఆ సాతాను రాజ్యము దేవుడి రాజ్యం 24 గంటలు గుర్తుకున్నారు కాబట్టి సాతాను మెరుపుల వల్లనే ఎక్కడికి వెళుతుంది? అదే ఎక్కడ చూశారు? దేవుడి రాజ్యంలో యేసయ్య పొందుతున్న వెంటనే సాతానికి ఏం చేశారు? పైకి కిందకి గడ్డ సర్పం స్థానము కనిపించలేదంట. కనిపించను నీ కింద పడిపోతున్నారు. కింద నుండి కిందకి ఎప్పుడు కింద నుండి కిందకి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? భూముల్ని పడియారు. ఆయన ఏం చేస్తున్నారు? బంధిస్తారు. ఎలా బంధిస్తారు? సంగీతోని బంధిస్తారు. చెప్పారు ఇక్కడే మనం చదివిన వాక్యం దగ్గరండి. అదే దేవుడి 16వ వాక్యం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడేను. మనిషి కుమారుని పోలికన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండేను. ఆయన మేఘం మీద ఆసీనుడై ఉండేను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము చేతిలో వాడిగల కొడవలి. ఆయన చేతిలో వాడిగల దానికోసం సౌదర కలిగిన ఆయన చేతిలో ఉంది. దేవుడికి సౌదర కలిగిన దేవుడి చేతిలో ఉండినప్పుడు సంఘానికి చెప్తున్నప్పుడు ఏమి చేస్తున్నారండి? 2వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. సంఘానికి చెప్పినప్పుడు చేతి కాదు నోటు. మీ అర్థం తెలియదు తమ్ముడు. సోదరకాయ కోటకాల కోసం కొయ్యడానికి ఆయన చేతిలో ఉంది. కానీ కోయడానికి సంఘానికి చెప్పినప్పుడు
నోటి నుండి నోడు తగ్గదు. అంటే సంఘానికి ప్రేమించారు కాబట్టి, సంఘాన్ని స్వయంకరించారు కాబట్టి ఆయన కత్తితోనే కాదు, నీతోని దేవుడు కత్తితోని కోయను. అర్థమవుతుంది. బయట ఉన్న వాళ్ళకి కత్తితోని కోసినట్టుగా నిన్ను కత్తితోని కోయబడింది నాలుగుతోని గట్టిగా సోదరులు చెప్పాలి. నిన్ను కోయకుండా నోటి నుండి వచ్చిన కత్తి అదే. సోదరులు కలిగినగా. హల్లెలూయా. ఎందుకు ఆయన చేతులు గొడవలు పెట్టి కత్తి చదువు చేతిలో వాడిగల గొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పట్టి ఉన్నది, కోతకాలము వచ్చి ఉన్నది, ఈ గొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వారితో చెప్పారు. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన గొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది. అంటే భూమి ఏమైంది? పైరు పండి ఉన్నది. పట్టి ఉండినప్పుడు ఏం జరుగుతుంది? అంతవరకు దేవుడే చేయదు. ఎప్పుడైనా ఎప్పుడు భూమి మనుషులు చక్రం పెరిగిందో అప్పుడు జలప్రలయం వచ్చింది. అందరి నా తోడు ఉండాలి తెలియదు. ఎప్పుడు పండిపోయిందో అప్పుడే పోవాలి. నోహాలు కాలంలో భూమి మనుషులకి ఏమైంది? వారిలో ఏం పెరిగింది? చెడుతనం పెరిగినప్పుడు. ఎప్పుడు చెడుతనం పెరిగినప్పుడు దేవుడే చేశాడు. ఆకాశ బాధ్యత నింపారు. ఆకాశ బాధ్యత నింపినప్పుడు ఏమైంది? భూమి మీద జలప్రలయం వచ్చింది. బాధ్యత నింపిన వెంటనే దేవుడు అన్ని ముందుకు నోహాకి చెప్పారు, నీ ఒక ఓడ వేసి నోహకి దేవుడు చెప్పారు, నీ ఒక బైబిల్ 3 ఆర్క్. మొదటి ఆర్క్ మోసేకి పెట్టిన పెట్టి, అది ఇంగ్లీష్ లో చెప్తున్నాను. ఎవరుతున్నారు ఆర్క్? అది మోసేకి పెట్టి బయటికి తీసుకుని వచ్చినప్పుడు అన్న పైకి ఇచ్చి ఏం చెప్పారు? కర్ర పట్టుకున్నాడు రాడు. ఈ పిల్లల కోసము బైబిల్ సరిగా పిల్లలే, అందుకే అల్లెలుగా చప్పడబట్టి వెళ్ళిపోకూడదు. ఈ వేడి విప్పి చూసినప్పుడు పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి హెబ్రీయుల పిల్లలో ఒకడు. అప్పుడు వాని యొక్క కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నానని అనెను. అందుకు పరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డను తల్లిని పిలుచుకొని ఏడిచిన వాడికి ఏం దొరుకుతుంది? క్రీస్తుని ఈ ఓడ దేనికి సాదృశ్యం? క్రీస్తుని ఉండే నీకేం కావాలి? పాట నీకు ఎక్కువ జరగాలన్నది ఏడండి, ఏడితే దొరుకుతుంది. ఏసయ్య ఓడ మీద, ఏసయ్య పేరు మీద లోపల ఉన్న సంఘ బిడ్డలకి ఏం కావాలి? ఎవరి పాలు? తల్లి పాలు. తల్లి ఎవరు? ఎప్పుడు పిల్లలు ఎప్పుడు తల్లి పాలు కావాలి. మీరందరూ తాగలేదు, ప్యాకెట్ పాలు. నేను పాలు తాగలేదు, దీంట్లో మనిషి మాత్రమే తెలుగు పాలు తాగినవాడు. మనిషి ఒక్కటే. ఆ స్వభావం నేను ఉన్నాను. సొంత తల్లి పాలు తాగదు. సొంత తల్లి పాలు కాదు, సరిపోదు. అందులో ఏముండదు. బ్యాక్ ఎండ్ ఏముంది? లోకంలో మంచి ఇల్లు ఎక్కడ?
తల్లి గర్భము. అది దానికంటే ఇల్లు లేదు. అక్కడ నుండి నీ వచ్చిస్తే అక్కడికి వచ్చిన పాలు కూడా ఒరిజినల్. ఏం కావాలి? ఏం అక్కర్లేదు, అన్ని పాలు తాగడమే. తల్లి పాల అవసరము సోదరు కలిగిన. ఎందుకంటే నీది వాక్య చెప్పిన ఇక్కడ కూర్చున్న వాడు అందరి గురించి నాకు తెలుసు. ఇక్కడ కూర్చున్న వాడికి అందరి గురించి తెలుసు. ఆయన ఏ పాలు కావాలంటే అది నాకు తెలుస్తుంది. సోదరు వేరే వస్తే తెలీదు. వేరే వచ్చి ఇక్కడ చెప్పేమో ఉండదు. నాకు ఇంకోనండి నేను విషయంలో చెప్పాను సోదరు. అందుకని దేవుడు సంగపెడతారు. దేవుడు వాక్యం తాగండి 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 సోదరు చెప్పాలి గట్టిగా. రెండవది ఆగండి మోహాలు కట్టిన అదే సోదరు మోహాలు దేవుడు చెప్పినట్టుగా ఏం చేశారు? ఓడ కట్టేది. ఏ చెట్టు అంటే అది ఏ చెట్టు? ఓడ మీద పైన వేసారు కీ ఏమేసారు? చెప్పండి గట్టి. అమ్మా నిన్న తల్లి జల ప్రళయం నిన్ను తాగొచ్చుండో ఎన్ని జల ప్రళయం వచ్చిన కానీ నీకేం తాగదు. ఎందుకంటే నిన్ను ప్రొటెక్ట్ చేసినది కీడు కాదు. అదే గొర్రెపిల్ల లెక్క మీ ఇంటి పైన దారులు మోసరు కాబట్టి ఎవరు రాలేదు. ఈరోజు నీ ఇంటిలో నీ జీవితం ఇదిలోకి ఏ శక్తి రాదండి, ఏ అందకం శక్తి రాదు. నేను మాట్లాడి ఎందుకంటే నీకు కోపంగా ఉండగాలండి. ఎందరక్కడ లేచి వెలిగించిన ఈరోజు యోగ గ్రంథం యోగుల ఇంటికి ఆస్తికి మొత్తం దేవుడే చేశాడు. కలిసి వేసిన నీకు దేవుడు పెట్టారా? దేవుడు చేతులు ఇంకా మూడవది చెప్పలేదు. అది దేవుడి అంటే దేవుడి స్తోత్రం. ప్రత్యక్ష గుడారంలో ఉన్న దేవుడి మందాస దానికి కూడా ఆర్కని రాయబడింది. ఆ మందాస లోపల ఏముంది? తగ్గదు కర్ర రెండు మూడు రెండు పలకలు అది కూడా ఏసై అండి. ఏసై ఉంటే కాకలు ఉండదా? ఎప్పుడెప్పుడు కొట్టాలని కొట్టడానికి ఇది పోషించడానికి ఏముంది? నడిపించడానికి వాక్యం ఉంది. ఈరోజు నిన్ను పోషించడానికి నిన్ను అప్పుడప్పుడు కొట్టడానికి నిన్ను నడిపించడానికి వాక్యం ఉంది. మన్న ఏమవలేదు. ఒకరోజు అయితే అది ఉంచితే ఏమవుతుంది? కానీ మందాస లోపల ఉందా? మన ఏమవుతుంది? ఎందుకు నో కింద పలక, దానిపైన మన్న, దానిపైన లోని గర్భ దానిపైన కృపాసనం. సోదరం
మనకి ఇక్కడ ఈ మన్న మనకు తెలియవలసినట్టు నీ ఎందుకు పాడైపోవచ్చు. పైన నీకేంది ఏముంది, దేవుడి కృప ఉంది. కింద నీకేముంది, వాక్యం 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 కృప లోపల ఉంటాయి. మీకు నేను చెప్పిన అర్థమైంది. పలకలు కండి, పలక దేవుని వాక్యం అండి, దానిపైన కృపాసనం అండి, అక్కడ కృపైందండి. కృపకి ఆ వాక్యానికి మధ్య అక్కడ అలా ఉంటే నీకేమో ఎవరికి నేను చెప్తున్నారు సోదరు గట్టిగా దేవుని సోదరు చెప్పండి. అందుకని ఇక్కడ రాయబడిందండి, ఆయన చేతులు ఏముంది సోదరు దేవుడి చేతులు ఏముంది ఆలోచించండి. దేవుడి చేతులు దాని గ్రంథం 5:26-27 చదవద్దు. నేను నిన్ను ఆటయుంది సోదరంగా ఈ భారతదేశంలో నిన్ను నిన్ను నన్ను నన్ను దూషణానికి ఏముంది. లోకంలో కాటా తింటా దేవుడి కాటా ఏమవుతుంది. రెండు దేవుడి చేతులు ఆమోస్ గ్రంథం 7:7 అక్కడ రాయబడింది ఉంటుంది. చదవండి ఆమోస్ గ్రంథం 7:7 త్వరగా. మరి యెహోవా మంటకుండా ఆయన చేతులు సోదరంగా దేవుడి చేతులు ఏముందండి, మంటకుండా అండి. చెప్పు కృష్ణ గారు, మంటకుండా అండి. కృష్ణ గారు చెప్పండి. గోడ సమంగా ఉందో లేదో చూసుకునే గుండె కృష్ణ గారు ఆయన చెప్పలేదు కాబట్టి నేను ఆయన పక్షం. మంటకుండా ఎందుకని అడగలేదు. నీ గోడ కరెక్ట్ ఉందా చూడడానికన్నా నీ చేతులు ఉంటే సూపర్ ఎస్ఐ నీ కట్టిన గోడ కరెక్ట్ ఉందా, నీ చేసిన పని కరెక్ట్ ఉందా చూడు. అందరూ చెప్పాలి సూపర్ ఈ పక్కన దేవుడు సంగతి తెలుసుకో. దేవుడి సన్మార్గం కాదు. ఆ మత్తయి సువార్త 3 పండాలు అక్కడ రాయబడి ఏమంటే తెలుసా, ఆయన చేతులు ఏదో మంచి తింటుండి పచ్చడి అలాగే ఎందుకంటే తెలుసా, కోతకాలము కోతకాలంలో కోసిన తర్వాత ఇది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది చెప్పండి. మా థ్యాంక్స్ పత్రులు ఎక్కడికి తీసుకొని దాని గోడలు ఎక్కడికి తీసుకొని పొట్టలోనికి సోదరం పొట్టులు ఎక్కడ పొట్టు పొట్టు రెండు ఒక్క చోట ఉంటుంది. పెరిగినప్పుడు ఒక్క చోట, కాయ అయినప్పుడు ఒక చోట, అది అది అన్ని తీసినప్పుడు ఒక కోసినప్పుడు ఒక చోట, వేర్పరిచినప్పుడు వేరే వేరే
స్తోత్రం కలుగుతుంది. మత్తయి గారి 13వ అధ్యాయం 24 నుండి కిందకి త్వరగా నా మాట వస్తున్నా. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పారు. ఏమనగా పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనములు విత్తన ఒక మనుషుడు పోలి ఉన్నది. మనుషుడు నిద్రించుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యలో పురుగులు ఎత్తిపోయి మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు పురుగులు కూడా ఆగపడాను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనికి యుద్ధకు వచ్చి, అయ్యా పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో పురుగులు ఎక్కడ నుండి వచ్చిందని అడిగిరి. ఇది శత్రువులు చేసిన పని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుడా నీకు ఇష్టమా అని అతన్ని అడిగి పెరిగినప్పుడు పనివాడు వచ్చి ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఎందుకు ఒకరికి ముట్టితే అందరూ ఒకరికి ముట్టితే అందరూ సంఘం పిలిచిపడి వెళ్ళిపోతారు. అందుకే ఏం చేయాలి? చంద్రబాబు భోజనానికి రెడీ అయింది. పత్తి ఆయిల్ చేరుకుంటే ఇది మొదటి కొంతకాలం. రెండవ కొంతకాలమే అది వెంటనే చెప్పి స్పీడ్ వెళ్ళిపోతున్నారు. అదే కొంతకాలం అంటే ఆ ప్రకటన 14, 17, 18. ఇంకొక పరలోకమును యందు ఆలయములో నుండి వెలుపలికి వచ్చాను. ఇతని యొద్దకు వాడిగల పొడవలి ఉండెను. అని ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చాను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన పొడవలి గల వారిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దానికి గెలలు కొయ్యమని చెప్పాడు. మనిషి కుమారుడు ఎవరు? దేవుడు. రెండవది వచ్చిన వారు దూత. నన్ను ఫోటో మొదటి కోసినది దేవుడే, రెండవది కోసిన దేవుడు. దూతలు వచ్చి ఏం చేస్తున్నారు? ద్రాక్ష పండు ఏమైంది? భూమిలో ద్రాక్ష పోయేదానికి ఏమైంది? కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండును కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపల కొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టి. భూమి నుండి గుర్రములున్న కళ్ళది. భూమి నుండి 4 అడుగులు, భూమి నుండి 4 అడుగుల వరకు ఉంది. అంటే కళ్ళ వరకు అక్కడ వరకు ఏమొచ్చింది? రక్తం. ద్రాక్షరసం అంటే ద్రాక్షరసం కాదండి, మనుషుడు రక్తం. ఎక్కడ వరకు పారిపోయింది బాబు? 250 కిలోమీటర్ల దూరం పరిగెత్తు రక్తం పోయింది, మనుషులు రక్తం. భూమి రాకరికి అందరికి తీసుకొని 16 మధ్య చదవడానికి ఎక్కడికండి అది? ఆ హర్మదో యుద్ధం. యుద్ధమకి ఈ రాత్రికి అందరికి తీసుకొని వచ్చింది. మన ఇండియా నుంచి కూడా ఇండియా వాళ్ళు సమయం లేదు. 16 అధ్యాయం మీరు చూడండి. 16 అధ్యాయం 12 నుంచి చంద్రబాబు తూర్పు నుండి వచ్చి రాజుల మార్గంలో
వచ్చింది? జ్ఞానం ఎక్కడికి? తూర్పు దేశంలో వచ్చింది. అదే అదమైన ఇండియా. ఇండియా తూర్పు దేశంలో ఉందా? అందుకని ఇండియా అక్కడ ఎవరితో యుద్ధం చేయడానికి, దేవుడితో యుద్ధం చేయడానికి దేవుడి ఇంటికి అందరినీ ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతాను. అక్కడికి ఇంటికి అందరికీ ఏం చేస్తున్నారు? ద్రాక్షారసం పిండినట్టుగా ఎలాగా కాదు, ఎలాగా పిండుతుంది. యోగ గ్రంథము 38 అంటే 22, 23 వాక్యం చదవా. యోగ గ్రంథము 32వ అధ్యాయం 22, 23 వాక్యం చదువు త్వరగా. 38, 22, 23. నీవు మహిమ యొక్క నిధుల్లోనికి చోచితివా? ఆపత్కాలం కొరకు యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులు. ఏంటంటే యుద్ధం కొరకు దాచి ఉంచిన వడగండ్లు. వడగండ్లు అంటే ఏంటి? వడగండ్లు అంటే ఏంటి? ఐస్. అదే వడగండి. ఆలోచన వడగండి. మీకు ఇది తెలుసండి. ఇది ముందు కోయంబత్తూరు వడగండి మీద పడింది. ఒక వడగండి దాదాపు 40 కేజీ. ఎందుకంటే ఉంచారంటే యుద్ధం వరకు వడగండి పైన వడగండి దేవుడు ఉంచాడు. ఎందుకంటే తెలుసా, ఈ రాజులకు వచ్చినప్పుడు దేవుడు చేతులతో చెయ్యదు. వడగండి మీద పడినప్పుడు కోడిగుట్ట మీదకి కోడిగుట్ట మీదకి అడుగు పట్టినట్టుగా కోడిగుట్ట మీదకి నీ కాలు పట్టిన వెంటనే ఏమవుతుంది? అదే విధంగా భూమి మీద మనుషుల మీదకి వడగండి పడినప్పుడు రక్త ప్రమాదం జరుగుతుంది. దేవుడు సంఘపడి ఏమంటున్నారు? ఈ దేశంలో దేవుడు సంఘ సాక్షిగా చాలా మంది రక్త భూమి మీద పడిన భూమి మీదకే ఈ యుద్ధంలో ఎంతవరకు 4 అడుగుల వరకు పైకి వస్తుంది. మాట గురించి సోదరుడు అందుకని ఆ యుద్ధం కొరకు ఏం చేస్తున్నారంటే కర్మతో ఎన్ని విశ్వయుద్ధం జరిగింది? ఎన్ని విశ్వయుద్ధం జరిగింది? ఇప్పుడు 2, ఇంకా ఒకటి ఉంది. కాదు, మనం వెళ్ళిపోయిన తర్వాత అందరికీ ఎందుకు రాదు? ఎందుకు రాదంటే యేసు ప్రభుకి మనం ఏం చేస్తున్నారు? గొంతులు చేశారు. దేవుడితో ఏం చేశారు? ప్రధానం చేసి అంటే ఉడియాగా చెప్తున్నారు. ప్రధానం చేసిన మీరెవరికి ఒక అబ్బాయికి ప్రధానం చేశారు. మీ ఇంటి నుంచి 10 కుండలకి పంపించాడు. కొట్టిసి తిట్టేసి తీసుకొని వెళ్తావా? అలాగే దేవుడు మనకు చేయరు. మన దేవుడితో ఏం చేశారు? ప్రధానం చేసిన తర్వాత ఈ అంత్యక్రీస్తు అయినా ఆడికి పంపించి మనం కొట్టి తిట్టి మన ఇంటికి కాలు చెయ్యని ఇప్పించిన తర్వాత తీసుకొని వెళ్తాం. యుద్ధం జరిగారంటే మనం వెళ్ళిపోవాలి. 3 యుద్ధం జరుగుతున్నారు. బైబిల్ రాయలేదు ఎక్కడ? అదే సర్వలేకపోతారు. అది మీకు తెలియదు కదా. సారీ, ఎస్కేల్ 22వ అధ్యాయం చూడు. 22వ అధ్యాయం 25, 26 త్వరగా ఇంగ్లీష్ నుండి త్వరగా. అమ్మా 22, 27 అమ్మా. అలా 21, 27. సారీ, క్షమించండి. 21, 27. నేను దానిని పడద్రోయుదును. 1, 2, 3. దాని స్వాస్థ్యకర్త సరే. 3 పడద్రోయుదును. ఇంగ్లీష్ చదవండి. A ruin. You ruin. 3 సార్లు. A ruin, and I will make it a ruin. 2 సార్లు ఈ భూమి మీద దేవుడు ఏం చేయబోతున్నారు? పడద్రోయి. 1 అయింది. 2 పడద్రోయింది.
అది అయిపోయింది. 300 పడుతుంది. 1914, 1939. ఈ రెండు పడుతుంది. రెండు యుద్ధం ఎవరి కోసం జరిగింది? ఇశ్రాయేల్ కోసం. In the name of Israel. ఈ రెండు యొక్క యుద్ధం ఎవరి కోసం? రెండవ యుద్ధం జరిగినప్పుడు వారి రాజ్యం దొరికింది. మొదటి యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేల్ రాజ్యంలో ప్రవేశించడానికి అనుమతి దొరికింది. ఎవరండి అది చెప్పారంటే అప్పుడు వారికి ముస్లిం అంటే ఏర్పాటు చేస్తున్నారు. ముస్లిం అయితే రాజుడు కాకి అని చేయాలి. కాకి ఎలా ఎదురుతుంది? ఇలాగే ఎదురుతున్నారు. ఈయన చెప్పారు కాకి ఇలాగకి ఎదురుతా నీ ఇస్తాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే నైల్ నదిలో నీళ్ళు పైకి వస్తే నీకు తెలియస్తాను. నైల్ నదిలో పైకి ఎక్కడికి ఇశ్రాయేల్ దేశానికి తిరిగి వస్తే యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు శత్రువుకి నీళ్ళు తాగడానికి లేదు కాబట్టి మోటార్లు ఉంచి నీళ్ళు చేశారు. ఎక్కడికి వచ్చారు? జెరూసలేముకి వచ్చారు. అది దేవుడు ఆడు చెప్పినది దేవుడు. పైకి వచ్చినప్పుడు ఏం చేశారంటే తెలుసా? అది యుద్ధం చేయబడి ఇశ్రాయేల్ దేశం ఇశ్రాయేలుకి ప్రవేశించడానికి అయింది. ఇది 3వ యుద్ధం జరిగినప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి. అదే యుద్ధం అంటే 3వ యుద్ధం. ఎస్ఐకేల్ గ్రంథం 38:1-2 గోగ్ మాగోగ్ రూష్. ఇది యెహోవాకు నాకు ప్రత్యక్షం ఎలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషనును త్వరగా చెప్పండి. రష్యా, మాగోగ్ అంటే మెక్సికో. హలో ఇలాగే చదువుతుంది. ఇంగ్లీష్ మీడియంలో కలిసి చదువుతుంది. వెళ్ళి పడుతుంది ముగిస్తారు. అప్పుడు ఈ 3వ యుద్ధం జరుగుతుంది. ఎవరు అతనికి మెయిన్గా వచ్చినది రక్షణ. తన తోడుగా మన రాజ్యం అన్నీ వస్తుంది. ఇశ్రాయేల్ దగ్గర యుద్ధం చేయడానికి వస్తున్నారు. దేవుని సొంతం అది జరిగినప్పుడు మనకు పైకి వెళ్ళిపోతారు. సిద్ధపడండి. అందరూ నిలబడండి. మేఘాల మీద యేసు రానయ్యున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు రానయ్యున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం విడువబడునా బహుఘోరం. లోకమంతా శ్రమకాలం విడువబడునా బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు.
పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ పక్కటి వేళ దేవం మాకు ఇచ్చిన ఈ ఆరాధన కుటుంబం బట్టి దేవానికి స్తోత్రం. మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజు చెప్పబడిన వాక్యాధారముగా కొంతకాలమై తీరి ఉన్నది దేవా, నీ చేతుల పొడవలు పడే దినము దగ్గర నుంచి చేయండి. ఈ రాత్రి వేళ ఒకసారి మమ్మల్ని విచారణ చేసుకు తీరుతున్నాం దేవ. మా జీవిత స్థితిగతుల్లో దేవ కొంత కోయబడే స్థితిగతుల్లో తీరుటకు సిద్ధపాటు కలిగి ఉండి తీరుటకు దేవ సహాయం దయచేయండి. వార్తలు వింటున్నాము, ప్రపంచం కేకేసి చెప్పి తీరుతున్నది, అన్ని నాశనమై తీరడానికి గడువుచి తీరుతున్నది. మమ్మల్ని కాచి తీరెంతటిగా మేఘముపై ఆసీనుడై రాబోచున్న యేసయ్య విడవబడకుండా ఎత్తబడి తీరెంతటిగా మమ్మల్ని సిద్ధపరచుము దేవా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని కడిగి శుభ్రపరచుమయ్యా. సంహార దూత ఇశ్రాయేలు ఐగుప్తు దేశం అంతటికి వచ్చేసరికి యేసయ్య రక్తానికి నాట్లు లేని ఇళ్ళన్నీ కూడా మరణానికి మాత్రమే పొంది తీరినప్పుడు ఇశ్రాయేలుల ఇంటి ద్వారబంధములో వదిలిపోబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క రక్తం ప్రోక్షింపబడి తీరింది కాబట్టి వారు వారి ఇంటి వారు అందరూ కలిసి ఆనందించుకుని దేవుడిచ్చిన ఆహారములను భుజించుకుని వారు ప్రయాణం కొరకు సిద్ధపడినట్లుగా మేము కూడా యేసయ్య రక్తము ద్వారానికి రాయించుకుని అక్కడ కొరకు మేము సిద్ధపాటు కలిగి ఉండి దిగుతున్నామయ్యా. మా జీవిత స్థితిగతిలో రాకడికి అత్యంత పరిస్థితి ఎదుటిగా ఉన్న పాపపు స్వభావాలు విడిచిపెట్టి తీరుతున్నామయ్యా. లోకపు సిద్ధాంతాలు, లోకపు ప్రక్రియలు దేవ, లోకం ఇచ్చుచున్న అన్య ఆరాధనలు, లోకం ఇచ్చుచున్న వేషభూషణలు, లోకం ఇచ్చుచున్న దేవ అలంకార భూషితములు, వీటన్నింటినీ కూడా విసిరేసి రాజైన యేసయ్యను ఎదురు చూచుకు తీరడానికి దేవ మేము సిద్ధమై తీరటకు సహాయం దయచేయండి దేవా. సాతాను అధికార పరిస్థితిని భూమిని విడిచిపెట్టి తీరుటకు దేవ రోజులు ముహూర్తం సిద్ధపడి తీరుతున్నది. విడవబడవకూడదయ్యా, ఎత్తబడి తీరెత్తడిన కృపా భాగ్యం దయచేయండి దేవ. నీవు యేసయ్య నీవన్న మందాసము లోపల దేవ మన్నాగా నీవిచ్చిన ఆ కళ్ళతో కొట్టబడి నీవిచ్చిన వాక్యముకు లోబడి తీరి సంరక్షించుచున్న కృపా ఫలము ఉన్నందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ ఈ పగటి వేళ దేవయానాల కూటములో రాకడకు సిద్ధపాటు లేని బిడ్డలు ఎవరైనా ఉండి తీరితే వారికి బుద్ధి చెప్పండి అయ్యా, హెచ్చరికపండి అయ్యా. వారిని దేవ మంచి తెలివి కలిగే స్థాయిలోకి వారిని రూపాంతరం చేసి తీరుటకు సహాయం దయచేయండి దేవా. గివ్ దెమ్ వన్ మోర్ ఛాన్స్ లార్డ్. ఒక అవకాశం వారికి ఇచ్చి తీరాలి దేవా. మాతో కలిసి చప్పట్లు కొట్టారు, మాతో కలిసి నీళ్ళలో సాక్ష్యం ఇచ్చి తీరడానికి బాప్తిసం పొందుకు తీరారు, మాతో కలిసి దేవా సువార్తలకు వెళ్ళారు, మాతో కలిసి దశమ భాగాలు పంచుకున్నారు, మాతో కలిసి భోజనం సత్తుకు తిన్నారు, మాతో కలిసి ఆరోహణమై తీరుటకు భాగ్యం దయచేయండి దేవా. అలా దేవ సహాయం చేసినందుకు దేవా నీకు స్తోత్రం. ఈరోజు సాక్ష్యం చెప్పిన బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎత్తబడిన కానుకలని మీకు సమభాగం నుంచి దేవ ఇచ్చిన పిడుగులు మీ గురించి వాటన్నిటి గురించి దేవా మీ సన్నిధిలో మేము సమర్పించుచున్నాం. వాటన్నింటిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు అది పని చేయబడి తీరుటకు దేవ సదుపాయాలు సౌకర్యాలు దయచేయమని కోరుచున్నాం దేవా. దేవా దీవెనలతో నింపినందుకు దేవా నీకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా దేవా మా ఇల్లులోకి మా సొంత పనులకు బయలుదేరి తీరుతున్నాం దేవ. ఈ రాత్రి ఈ పగటి వేళ ఒక్కసారి విచారణ చెంది తీరుతున్నాం. ఈ రాత్రి వేళ నీ రాకడై తీరితే మేమందరం వారు కానీ ఆరోపణమై తీరాలి. ఒకవేళ రాకడ ఆలస్యమై తీరితే దేవ మేము ఇదే రీతిగా మీకు సహవాసంలో ఉంటూ నమ్మకార్థం చెందుకు తీరి బలే దాసుడా, నా మంచి దాసుడా, నా ప్రియ దాసుడా, నా పిలుపు విని తీరడానికి సిద్ధం కలిగే అవకాశాలు మాకు దయచేయండి దేవా. దానికి తగి ఉన్న కూడికలు మాకు ఇవ్వండి దేవా. దానికి దొరికిన ప్రార్థన సమయాలు మాకు దయచేయండి దేవా. ఆత్మతో ఆరాధన చేసేటప్పుడు వేదికలు దయచేయండి దేవా. వాక్యం వినడానికి, వాక్యం బోధించడానికి, వాక్యం ద్వారా ఇతరులకు సందేశం అందించి తీరడానికి జీవితంలో వేదికలు తయారు చేయమని కోరుచున్నాం దేవా. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో వేడుకున్నాము తండ్రి.
తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడగిన గాక. యేసురాత్రి నిశ్చయం, యేసయ్య వాక్యం నిశ్చయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం గాక. గట్టి శబ్దంతో ఒకసారి నిజమా ఒకసారి హల్లెలూయా ముందు సరిగడి హల్లెలూయా. దేవుడు సంగబిడ్డలందరూ కూడా దీవించాలని సోదరులుగా దేవుడు రోగాలలో ఉన్న బిడ్డలందరూ స్వస్థతగా అప్పులతో ఉన్న బిడ్డలు అప్పులను దొరికించాలని సోదరులుగా ఆరోగ్యంతో దేవుడు నిలబడి దేవునికి సోదరులుగా రాకడ కొరకు సిద్ధమైన జన్మలో సోదరులుగా మారానాథా యేసయ్యా. ఒక విజ్ఞప్తి, వచ్చే నెల జూన్ 8వ తారీఖున మన ఉషా వివాహ కార్యక్రమంలో కొరకు ఉన్న విషయాలు చెప్పబడి తీరింది. నాకు తెలుసు సంఘ బిడ్డలకి ఎవరికి అభ్యంతరం లేదనుకున్నాను. అందుకే ఆ కుటుంబ విషయం కొరకు మీరు ప్రార్థన చేయండి. తర్వాత ఏదైనా పని ఏమైనా ఉంటే వెళ్ళి సహాయాలు కానీ చేయండి, మర్చిపోవద్దు. జూన్ 8వ తారీఖున ఇక్కడ తర్వాత పెళ్లి కొడుకు ఇంట్లో వాళ్ళకి పాత్రలు చెప్పలేదు, ముందే చెప్పేస్తున్నాను. జూన్ 10వ తారీఖున అక్కడ మాదిరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ విషయం కూడా మర్చిపోకూడదు, ప్రార్థన చేయండి. పరిశుద్ధ వివాహంగా ఘనతయుక్తంగా అన్ని కార్యాలు సదుపాయంగా జరగాలి. అది మన సంఘంలోనే జరిగింది. సంఘ బిడ్డలు ఆ విషయం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప అద్భుతాలు చేసి తీరాలి. తర్వాత మనం విందు కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తారు. వాటన్నింటిలో సంఘ బిడ్డలందరూ పాల్పంచుకోవాలి. మనం అందరం పని సక్రియంగా చేసి తీరాలి. ప్రార్థన చేయండి, అద్భుతాలు జరిగి తీరాలి. దీని ద్వారా మిగతా అద్భుతాలు కూడా జరిగి తీరాలి. దేవుడికి అందరూ దీవించుకున్నారు. జూన్ 8, జూన్ 10 మర్చిపోకూడదు. జూన్ 8వ తారీఖున, జూన్ 10వ తారీఖున 9 గంటలకి వచ్చే వారం PYP మీటింగ్ ఉంది. వారం దానికి సిద్ధపడచ్చు. ఈ వారం 28వ తారీఖున